తెలుగు ప్రజలు ఎప్పుడో అని ఎదురు చూస్తున్న యాత్ర 2 సినిమా రిలీజ్ టైం దగ్గరికి వచ్చింది. ఫిబ్రవరి 8వ తేదీని ఈ సినిమా విడుదల అవుతుందన్నట్టు చెప్తున్నారు. ఈ ట్రైలర్, రెండో ట్రైలర్ యాత్ర 2 ట్రైలర్ 2 కూడా విడుదలైంది. మొదటి ట్రైలర్ చాలా ప్రజల దృష్టిని ఆకర్షించింది. లక్షలాది మంది ట్రైలర్ను యూట్యూబ్లో చూశారు. ఇప్పుడు రెండో ట్రైలర్ కూడా వచ్చింది. అది కూడా చాలా ఆకర్షణీయంగానే ఉన్నది. అయితే మొదటి ట్రైలర్ అంత ఆసక్తికరంగా ఉన్నదా లేదా అంటే మనం కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి ట్రైలర్ చాలా అద్భుతంగా ఉన్నది. మొదటి ట్రైలర్లో ఉన్న దీన్నే రెండో ట్రైలర్లో చివరి పెట్టేశారు. ఇది ట్రైలర్ ఒక్కసారి పరిశీలిద్దాం. ఏదో మిషన్ పెడితే వినపడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పినారు అన్నా. మాకంత స్తోమత లేదు. మన రాష్ట్రానికి ఉన్న బడ్జెట్కి ఒక మనిషి మీద 4 లక్షలు ఖర్చు పెట్టడం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్ సార్. నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, నాకు అర్థమైంది. కానీ మనం చెయ్యలేమనే మాట ఈ పాపకి అర్థమయ్యేలా చెప్పు. ఇలా హృదయాన్ని కదిలించే అనేక సన్నివేశాలు అంటే మొదటి యాత్ర 1లో చూసాము. యాత్ర 2లో కూడా ఇటువంటి డైలాగ్స్ ప్రజలను తప్పకుండా మనసు కరిగిస్తాయి. అలాగే రాజకీయ ఓవర్ టోన్స్ ఉన్న డైలాగ్స్ కూడా ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి పాత్రను ఎలివేట్ చేసే డైలాగ్స్ ఉన్నాయి. అలాగే రాజశేఖర రెడ్డి గారి పాత్రను ఎలివేట్ చేసే డైలాగ్స్ ఉన్నాయి. మరికొంత భాగం చూద్దాం. To stop the yatra immediately. ఈ ఓటమి ఎలా ఉండాలంటే మన దేశంలో ఎవడైనా కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరగాలంటే భయపడాలి. జగన్ రెడ్డి కడపోడు సార్. శత్రు మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని నిర్ణయించుకున్నాక వాడు నాశనమైపోతారు అని తెలిసిన శత్రువుకి తల వంచరు సార్. దీని గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. అది మనకి ఈ చరిత్రలో, ఇటీవలి చరిత్రలో ఏం జరిగిందో ప్రజలందరికీ గుర్తుంది. కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం కావటానికి జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వీడేలే పరిస్థితులు సృష్టించడము, ఆంధ్రప్రదేశ్ అనే పురోగామి పదంలో ఉన్న రాష్ట్రాన్ని సశాస్త్రీయంగా మొక్కలు చేయటము కాంగ్రెస్ పార్టీ సర్వనాశనానికి దారితీసింది. 2024లో కూడా దానికి భవిష్యత్తు లేదని ఇప్పుడిప్పుడే అనేక సంకేతాలు వస్తున్నాయి. మనము ఈ సంకేతాలన్నీ ఈ యాత్ర సినిమా సక్సెస్ మీద మనం కూడా భావించవచ్చు. సక్సెస్ని బట్టి కూడా లెక్క వేయవచ్చు. రాజకీయం చేయాలంటే సిద్ధాంతాలు, విలువలు పనికిరావయ్యా. అవసరాలను బట్టి ముందుకు పోవాలి. ఈ పాత్ర ఎవరిదో మీకు అర్థమై ఉంటుంది. ఎన్నికలు అయిపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీ పోగొట్టుకోలేనన్నా. ఆ క్రెడిబిలిటీ లేని రోజు మా నాయన లేడు, నేను లేను. ఈ విశ్వసనీయతే పట్టుదల మాత్రమే జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విశిష్టమైన వ్యక్తిగా నిలబెట్టిందని, ఆయన అసాధారణమైన మెజారిటీతో ఒకసారి 2014లో కొంచెం తడబడిన 2019లో అసాధారణమైన విజయానికి దారితీసిందని, 2024లో మరో అసాధారణమైన విజయానికి మార్గం ఏర్పడిందని ప్రజలు అర్థం చేసుకున్నారు. నువ్వు మా వైఎస్ఆర్ కొడుకు అన్నా, మాకు నాయకుడుగా నిలబడన్నా. అన్నా ఉన్నావా అన్నా? అన్నా నేను విన్నాను.
యాత్ర 1 టీజర్ గుర్తుంది కదా. యాత్ర 1 టీజర్లో ఈ అంధుడు గుడ్డివాడి పాత్రతో మొదలైంది. ఈ యాత్ర 2లో ఈ గుడ్డివాడి పాత్ర డైలాగ్ తోటి ఎండ్ అయిందండి. అంటే ఎడిటింగ్ టెక్నిక్స్ ప్లస్ డైరెక్టర్ క్లిప్ తయారు చేసిన వాళ్ళు ఎంత తెలివిగా ఆలోచించారో మనం వాళ్ళని ప్రశంసించాలి. లెట్ us హోప్ యాత్ర 2 విల్ బి ఏ సూపర్ డూపర్ సక్సెస్. ఎందుకంటే ఇటువంటి మంచి సినిమాలను మనం ఆదరించాల్సిన అవసరం ఉన్నది. రాజశేఖర రెడ్డి గారికి ఆయన కుటుంబానికి ప్లస్ జగన్మోహన్ రెడ్డికి అభిమానుల కొరత లేదు. కానీ అభిమానులు ఎంతమంది ఉన్నారో వారి మీద దుష్ప్రచారం చేసేవాళ్ళు కూడా అంతే స్థాయిలో ఉన్నారు, అంతకంటే బలంగా కూడా ఉన్నారు. వారి చేతిలో మీడియా సంస్థలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే నిజానికి ఈ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ అభిమానించేవారు యాత్ర 1 సూపర్ డూపర్ సక్సెస్ చేశారు. యాత్ర 2 కూడా ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అవుతుందని మనం భావించవచ్చు.